ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో సంక్రాంతి పండుగ సందడి ప్రారంభమైంది. దూర ప్రాంతాల నుంచి స్వస్థలాలకు వస్తున్న వారి వాహనాలతో రోడ్లు పూర్తిగా రద్దీగా మారుతున్నాయి. భీమవరం పట్టణంలో ఎటు చూసినా వాహనాల రద్దీనే కనిపిస్తోంది. పొరుగు రాష్ట్రాల్లో ఉండే స్థానికులతో పాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు వంటి ప్రాంతాల నుంచి కేవలం పండుగ కోసం వస్తున్న వాహనాలతో పట్టణం కిక్కిరిసిపోయింది. ఇవే కాకుండా పండుగ నేపథ్యంలో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి షాపింగ్లకు వచ్చే వారి వాహనాలు అదనంగా మారాయి. ఇక ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో పండుగ అంటే ముందుగా గుర్తొచ్చేది భీమవరమే. కోడి పందాలు, సంక్రాంతి సంబరాలకు ఏటా ఇతర రాష్ట్రాల నుంచి వేలాది మంది తరలి వస్తూ ఉంటారు. ఈ ఏడాది కూడా ముందుగానే హోటల్స్ బుక్ చేసుకున్న వారు వాహనాలతో తరలిస్తూ ఉండడంతో పట్టణమంతా సందడి నెలకొంది. మరోవైపు కోడి పందాలకు ఏర్పాట్లు భారీగానే జరుగుతున్నాయి. భారీగానే ఖర్చులు పెట్టి ఏర్పాట్లు చేస్తున్నారు. భీమవరం చుట్టుపక్కల ప్రాంతాల్లో కొన్ని బరుల్లో ఒక్కో దానికి 3 కోట్ల పైగానే ఖర్చు చేశారు. బరి కోసం స్థల సేకరణ, చదును, స్టేజీల నిర్వహణ, షామియానా, వాటర్ బాటిల్స్, మద్యం, భోజనాలు, రూమ్స్, కోళ్లకు షామియానాలు, కార్ పార్కింగ్, సెక్యూరిటీ సిబ్బంది, బౌన్సర్స్, విద్యుత్ సౌకర్యం, ఏసీలు, జనరేటర్లు, కత్తులు, పూలదండలు, కూలీలు, కత్తులు కొట్టేవారు, కోళ్లతో పందాలు జరిపేవారితో భీమవరం ఇప్పుడు రద్దీగా కనిపిస్తోంది. ఈ పోటీల్లో పాల్గొనేవారు వాహనాలతో వస్తుండటంతో రద్దీ మరింత పెరిగింది. సంక్రాంతి వేడుకల్లో పాల్గొనేందుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన స్వగ్రామం నారావారిపల్లెకు చేరుకున్నారు. ప్రతి ఏటా కుటుంబ సభ్యులు, గ్రామస్తులతో కలిసి సంక్రాంతి పండుగ జరుపుకునే సీఎం చంద్రబాబు ఆ ఆనవాయితీని కొనసాగిస్తూ ఈ ఏడాది కూడా స్వగ్రామానికి తరలి వెళ్లారు. స్వగ్రామంలో ఆయనకు ఘన స్వాగతం లభించింది. గ్రామస్తులు, కుటుంబ సభ్యులు, కార్యకర్తలు, నేతలు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. అందరితో కలిసి రేపు సంక్రాంతి సంబరాల్లో పాల్గొంటారు. నారావారి పల్లెతో పాటు తిరుపతిలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడంతో పాటు శంకుస్థాపనలు కూడా ఆయన చేస్తారని అధికారిక వర్గాలు తెలిపాయి. మాస్ మహారాజా రవితేజ, కిషోర్ తిరుమల దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ భర్త మహాశైలకు విజ్ఞప్తి. డింపుల్ హయతి, ఆషికా రంగనాథ్ కథానాయకులుగా నటిస్తున్నారు. ఇప్పటికే టీజర్, ట్రైలర్, పాటలతో హ్యూజ్ బజ్ ను క్రియేట్ చేసింది ఈ మూవీ. ఇక ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా డైరెక్టర్ కిషోర్ తిరుమల విలేకరుల సమావేశంలో సినిమా విశేషాల్ని పంచుకున్నారు. ఒక భర్త తన అనుభవంతో మిగతా భర్తలకు ఏం చెబుతాడు అనేదే ఈ కథగా తెలుస్తోంది. ఇక తాను ఎదుర్కొన్న స్ట్రగుల్స్ ఏంటి అనేవి కథలోని ప్రధానాంశాలు. ఇందులో ఇద్దరు అమ్మాయిలు అడిగిన ప్రశ్నలకు సమాధానం చాట్‌జీపీటీలో కూడా దొరకదు. కానీ ఈ సినిమాలో సమాధానం దొరుకుతుందని, అందుకే ఈ సినిమాను చూడాలని కోరుకున్నారు. ఈ ప్రశ్నలతో అన్నిటికంటే పెద్ద పనిష్మెంట్ ఉంటుంది. ఆ సన్నివేశాన్ని స్క్రీన్ పై చూస్తేనే మజా వస్తుందని కూడా అంటున్నారు. రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన రాజాసాబ్ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ జర్నీ కంటిన్యూ చేస్తోంది. 3 రోజుల్లో వరల్డ్ వైడ్ గా 183 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. ఇక రెండో రోజు మించిన కలెక్షన్స్ డే 3 దక్కించుకుంది. ప్రెస్టీజియస్ మూవీ, హారర్ ఫ్యాంటసీ జానర్లో హైయెస్ట్ కలెక్షన్స్ అందుకున్న చిత్రంగా రాజాసాబ్ నిలుస్తోంది. అన్ని వర్గాల ప్రేక్షకులకు సరికొత్త సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అందించేలా ఈ సినిమాను తెరకెక్కించారు దర్శకులు మారుతి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై గ్లోబల్ సినిమా స్థాయిలో గ్రాండ్ గా మూవీని నిర్మించారు. ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్లు, మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ తమ పవర్ పర్ఫార్మెన్స్లు అందంతో ఆకట్టుకున్నారు. ఇక సంక్రాంతి హాలిడే సీజన్లో ఫస్ట్ వీక్ రాజాసాబ్ హ్యూజ్ నెంబర్స్ క్రియేట్ చేస్తుందనే అంచనాలైతే ఏర్పడుతున్నాయి.